ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 19 ఆగస్ట్ 2025. బాబా చెబుతున్నారు, మధురమైన పిల్లలు, మీ స్వధర్మాన్ని మర్చిపోవటమే అన్నిటికంటే పెద్ద తప్పు. ఇప్పుడు మీరు తప్పు లేని వారిగా అవ్వాలి. మీ ఇంటిని, రాజ్యాన్ని స్మృతి చేయాలి. ఈరోజు ప్రశ్న: పిల్లలైన మీలోని ఏ స్థితి సమయ సమీపానికి సంకేతము? జవాబు: పిల్లలైన మీరు ఎప్పుడూ స్మృతి యాత్రలో సదా ఆనందంగా ఉంటారో, బుద్ధి అటూ ఇటూ తిరగటం సమాప్తమవుతుందో, వానిలో స్మృతి శక్తి అంటే పదును వచ్చేస్తుందో, అపారమైన ఖుషీలో ఉంటారో, క్షణక్షణం మీ సత్యుగ ప్రపంచ దృశ్యాలు ఎదురుగా వస్తూ ఉంటాయో, అప్పుడు సమయం సమీపంగా ఉందని అర్థం చేసుకోండి. వినాశనం అయ్యేందుకు సమయం పట్టదు. దీని కొరకు స్మృతి చాట్ను పెంచుకోవాలి. పాట: మిమ్మల్ని పొంది మేము విశ్వాన్నే పొందాము. ఓం శాంతి. ఆత్మీక పిల్లలు ఈ పాటకు అర్థాన్ని తెలుసుకొని ఉంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రినైతే పొందుకున్నారు. అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఈ వారసత్వాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు వారసత్వ నశ అదృశ్యమైపోతుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలకు ఈ చక్రం ఎలా తిరుగుతుందో సృష్టి డ్రామా గురించిన జ్ఞానం కూడా ఉంది. దీనిని నాటకం అని కూడా అంటారు, డ్రామా అని కూడా అంటారు. తండ్రి వచ్చి సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేయిస్తారని పిల్లలకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా ఉంటారో వారికే అర్థం చేయిస్తారు. పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలియదు. నేను మీకు తెలియచేస్తాను. 84 లక్షల జన్మలు తీసుకున్న తర్వాత ఒక మనుష్య జన్మ లభిస్తుందని ఇంతకుముందు మీరు వినేవారు. అలా జరగదు. ఇప్పుడు ఆత్మలైన మీరందరూ నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. మొట్టమొదట మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా పూజ్యులుగా ఉండేవారమని, తర్వాత మనమే పూజారులుగా అయ్యామని కూడా మీ బుద్ధిలో ఉంది. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని మహిమ కూడా ఉంది. మనుషులు ఈ మహిమ భగవంతుని కొరకు అని భావిస్తారు. ఈ రూపాలన్నీ మీవే. అనేక అభిప్రాయాలున్నాయి కదా. ఇప్పుడు మీరు శ్రీమతంను అనుసరిస్తున్నారు. విద్యార్థులమైన మాకు ఇప్పుడు మీరు శ్రీమతంను అనుసరిస్తున్నారు. విద్యార్థులమైన మాకు ఇంతకుముందు ఏమీ తెలియదని, తర్వాత చదివి ఉన్నతమైన పరీక్షల్లో ఉత్తీర్ణం అవుతూ ఉంటామని మీకు తెలుసు. ఆ విద్యార్థులకు కూడా మొదట ఏమీ తెలియదు. తర్వాత పరీక్ష పాస్ అవుతూ ఇప్పుడు మేము బ్యారిస్టరీ పాస్ అయ్యామని అనుకుంటారు. అలా ఇప్పుడు మేము చదివి మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము, అనగా విశ్వాధికారులుగా అవుతున్నామని మీకు కూడా తెలుసు. అక్కడ ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటుంది. మీ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. అక్కడ మీకు పవిత్రత, శాంతి, సుఖం, సంపదలు అన్నీ ఉంటాయి. పాటలో కూడా విన్నారు కదా. ఇప్పుడు ఈ పాటను మీరు తయారు చేయలేదు. అనాయాసంగా డ్రామానుసారంగా ఈ సమయం కొరకు ఇది తయారైంది. మనుషుల ద్వారా తయారైన పాటల అర్థాన్ని తండ్రి కూర్చుని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు శాంతిగా కూర్చుని తండ్రి నుండి ఆస్తిని తీసుకుంటున్నారు. దీన్ని ఎవ్వరూ లాక్కోలేరు. అర్థకల్పం సుఖవారసత్వం ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అర్ధకల్పం కంటే ఎక్కువగా మీరు సుఖాన్ని అనుభవిస్తారు. తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళ్ళారో చూపే చిత్రాలు గల మందిరాలున్నాయి. దుస్తులు అవే. దుస్తులు తర్వాత పరివర్తన అవుతాయి. ప్రతి రాజుకు తమ తమ దుస్తులు, కిరీటాలు మొదలైనవన్నీ వేరువేరుగా ఉంటాయి. మనము శివబాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలు పిల్లలు అని తండ్రి పిలుస్తారు. పిల్లలు,
మీకు మీ జన్మల గురించి తెలియదు. వినేది ఆత్మనే కదా. మనము ఆత్మలము, శరీరం కాదు. మిగిలిన మనుషులందరికీ తమ తమ శరీరాల పేర్లను గురించిన నష ఉంటుంది. ఎందుకంటే దేహాభిమానులుగా ఉన్నారు. మేము ఆత్మలము అను విషయమే తెలియదు. వారు ఆత్మనే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనేస్తారు. ఇప్పుడు ఆత్మలైన మీరు విశ్వానికి అధికారులుగా, దేవీ దేవతలుగా అవుతున్నారని మీకు తండ్రి అర్థం చేయించారు. ఈ జ్ఞానం ఈ సమయంలోనే ఉంది. దేవతలమైన మనమే మళ్ళీ క్షత్రియ వంశంలోకి వస్తామని 84 జన్మల లెక్క కూడా కావాలి కదా. అందరూ 84 జన్మలు తీసుకోరు. అందరూ ఒకేసారి రారు. ఏ ధర్మం ఎలా వస్తూ ఉంటుందో మీకు తెలుసు. పాత ఇతిహాసం మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ఇప్పుడిది పతిత ప్రపంచం. పావన ప్రపంచం తర్వాత వేరువేరు ధర్మాలు వస్తాయి. ఇక్కడ కర్మక్షేత్రంలో ఒకే నాటకం నడుస్తుంది. ముఖ్యమైనవి 4 ధర్మాలు. ఈ సంగం యుగంలో తండ్రి వచ్చి బ్రాహ్మణ సంప్రదాయాన్ని స్థాపన చేస్తారు. విరాట స్వరూప చిత్రాన్ని తయారు చేస్తారు. కానీ అందులో ఈ తప్పు ఉంది. తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయించి తప్పు లేని వారిగా చేస్తారు. తండ్రి ఎప్పుడూ శరీరంలోకి రారు. వారు కొద్ది సమయం కొరకు పిల్లలైన మీకు సుఖధామానికి, మీ ఇంటికి మార్గాన్ని తెలియచేసేందుకు ఇతని రథంలో వస్తారు. కేవలం మార్గాన్ని చూపటమే కాక జీవితాన్ని కూడా తయారు చేస్తారు. కల్పకల్పం మీరు ఇంటికి వెళ్తారు. తర్వాత సుఖపాత్రను కూడా అభినయిస్తారు. ఆత్మలైన మా స్వధర్మమే శాంతి అని పిల్లలు మర్చిపోయారు. ఈ దుఃఖ ప్రపంచంలో శాంతి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకున్నారు. మీరు అందరికీ అర్థం చేయిస్తారు కూడా. నెమ్మది నెమ్మదిగా అందరూ వస్తారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో, దీని ఆయువు ఎంతో విదేశీయులకు కూడా తెలుస్తుంది. విదేశీయులు కూడా మీ వద్దకు వస్తారు. లేక పిల్లలు అక్కడికి వెళ్ళి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తారు. యేసుక్రీస్తు భగవంతుని వద్దకు వెళ్ళి చేరుకున్నారని వారు భావిస్తారు. యేసుక్రీస్తును భగవంతుని పుత్రుడు అని భావిస్తారు. క్రీస్తు కూడా పునర్జన్మలు తీసుకుంటూ మీరు ఎలా భిక్షకులు అయ్యారో అలాగే ఇప్పుడు వారు కూడా భిక్షకులుగా అయ్యారని కొందరు భావిస్తారు. భిక్షకులు అనగా తమో ప్రధానమైన వారు. యేసుక్రీస్తు కూడా ఇక్కడే ఉన్నారని అనుకుంటారు. మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. మీ ధర్మస్థాపకుడు మళ్ళీ తన సమయంలో ధర్మస్థాపన చేసేందుకు వస్తారని మీరు అర్థం చేయించవచ్చు. వారిని గురువు అని అనరు. వారు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. సద్గతి దాత కేవలం ఒక్కరు మాత్రమే. ధర్మస్థాపన చేసేందుకు వచ్చేవారంతా పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. చివరిలో పూర్తి వృక్షం శిథిలావస్థను పొందింది. ఇప్పుడు మొత్తం వృక్షమంతా నిలిచి ఉందని, దేవీ దేవతా ధర్మం అను పునాది లేదని ఇప్పుడు మీకు తెలుసు. ఈ విషయాలను తండ్రే మీకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. మేము దేవీ దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు మళ్ళీ అవుతున్నామని మీకు తెలుసు. సత్యనారాయణ కథను వినేందుకు, దాని ద్వారా నరు నుండి నారాయణునిగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. నారాయణుడు ఉన్నప్పుడు తప్పకుండా లక్ష్మి కూడా ఉంటుంది. లక్ష్మీనారాయణులు ఉన్నట్లయితే తప్పకుండా వారి రాజ్యం కూడా ఉంటుంది. కేవలం లక్ష్మీనారాయణులు మాత్రమే తయారవ్వరు. లక్ష్మిగా అయ్యే కథ వేరుగా లేదు. నారాయణునితో పాటు లక్ష్మి కూడా తయారవుతుంది. లక్ష్మి కూడా ఎప్పుడైనా నారాయణునిగా అవుతుంది. నారాయణుడు కూడా ఎప్పుడైనా లక్ష్మిగా అవుతాడు. కొన్ని పాటలు చాలా బాగుంటాయి. మాయ కారణంగా ఊపిరాడకపోతే మంచి పాటలను వినటం ద్వారా సంతోషం వస్తుంది. ఈత నేర్చుకునేటప్పుడు మొదట ఊపిరాడదు. వెంటనే వారిని పట్టుకుంటారు. ఇక్కడ కూడా మాయవి సందేహాలు చాలా వస్తూ ఉంటాయి. ఈదే వారు కూడా
చాలామంది ఉంటారు. వారి రేస్ కూడా ఉంటుంది. అలాగే ఆ తీరానికి చేరే మీ రేస్ కూడా ఉంటుంది. నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. స్మృతి చేయకుంటే మునకలు వేసి మునిగిపోతారు. స్మృతి యాత్రతోనే నావ తీరానికి చేరుతుందని, మీరు ఆ తీరానికి వెళ్ళిపోతారని తండ్రి చెప్తారు. కొందరు ఈతగాళ్ళు చాలా చురుకుగా ఉంటారు, కొందరు అంత చురుకుగా ఉండరు. ఇక్కడ కూడా అలాగే ఉంటారు. బాబా వద్దకు చాట్ పంపుతారు. స్మృతి చాట్ను మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారా లేక తప్పుగా అర్థం చేసుకున్నారా అని బాబా చెక్ చేస్తారు. కొందరు మేము రోజంతట్లో 5 గంటలు స్మృతిలో ఉన్నామని చెప్పారు. మేము ఎంత సమయం ఇక్కడ చదువుతామో అంత సమయం చాట్ సరిగ్గా ఉంటుందని కొందరు అనుకుంటారు. కానీ అలా ఉండదు. చాలామందికి ఇక్కడ కూర్చున్నా వింటున్నా బుద్ధి వెలుపలికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. పూర్తిగా వినను కూడా వినరు. భక్తి మార్గంలో అలా జరిగిందని సన్యాసులు కథలు వినిపిస్తూ ఉంటారు. మళ్ళీ మధ్య మధ్యలో నేనేం చెప్పాను అని అడుగుతూ ఉంటారు. వీరు వేడి పెనం వలె కూర్చుని ఉన్నారని గ్రహించి ప్రశ్నిస్తారు. అటువంటి వారు సమాధానం చెప్పలేరు. బుద్ధి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఒక్క మాట కూడా వినరు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. బాబా చూస్తూ ఉంటారు. వీరి బుద్ధి ఎక్కడో బయట తిరుగుతూ ఉందని అర్థం చేసుకుంటారు. అటు ఇటు చూస్తూ ఉంటారు. అలాంటి కొత్తవారు కూడా వస్తూ ఉంటారు. వీరు పూర్తిగా అర్థం చేసుకోలేదని బాబా అర్థం చేసుకుంటారు. కనుక కొత్త వారిని త్వరగా ఇక్కడ క్లాస్కు రావటానికి అనుమతినివ్వకండి. వారు వాయుమండలాన్ని పాడు చేస్తారని చెప్తారు. కొందరు మంచి పిల్లలు ఇక్కడ కూర్చుని ఉంటూనే స్వర్గానికి వెళ్ళిపోవటాన్ని ముందు మీరు చూస్తారు. చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. క్షణక్షణం వెళ్తూ ఉంటారు. ఇప్పుడు సమయం సమీపంగా ఉంది. నెంబర్ వార్ పురుషార్థానుసారం మీ స్థితి తయారవుతుంది. క్షణక్షణం స్వర్గంలో మీ మెహల్ను చూస్తూ ఉంటారు. ఏమేమి చెప్పవలసి ఉంటుందో చేయవలసి ఉంటుందో అది సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. ఒక్క సెకండ్లో పూర్తి ప్రపంచంలోని మనుషులంతా ఎలా బూడిదైపోతారో తండ్రి తెలుపుతున్నారు. బాంబు వేయగానే సమాప్తమైపోతారు. ఇప్పుడు మన రాజ్యం స్థాపన అవుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు స్మృతి యాత్రలో ఆనందంగా ఉండాలి. ఎవరికైనా దృష్టి ద్వారా బాణం తగిలే అంత పదును నింపుకోవాలి. అంతిమ సమయంలో భీష్మ పితామహుని వంటి వారికి మీరే జ్ఞానబాణం వేశారు. మీరు సత్యం చెప్తున్నారని వారు వెంటనే అర్థం చేసుకుంటారు. జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, నిరాకార భగవంతుడు శ్రీకృష్ణుడు కాచాలడు. వారి జన్మను చూపిస్తారు. కృష్ణుని రూపురేఖలు మళ్ళీ ఏ జన్మలోనూ ఉండవు. మళ్ళీ సత్యుగంలో అవే రూపురేఖలు లభిస్తాయి. ప్రతి జన్మలో ప్రతి ఒక్కరి రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. ఈ డ్రామా పాత్ర ఇలా రచింపబడి ఉంది. అక్కడ సహజమైన సౌందర్యమైన రూపురేఖలు ఉంటాయి. ఇప్పుడు రోజుకు తను కూడా తమోప్రధానమవుతూ ఉంటుంది. మొట్టమొదట సతోప్రధానంగా, తర్వాత సతో రజో తమోగా అయిపోతుంది. ఇక్కడ ఎటువంటి పిల్లలు జన్మిస్తారో చూడండి. కొందరికి కాళ్ళు ఉండవు, కొందరు పొట్టిగా ఉంటారు, ఏమేమో అయిపోతూ ఉంటుంది. సత్యుగంలో అలా జరగదు. అక్కడ దేవతలకు గడ్డం మొదలైనవి కూడా ఉండవు. గడ్డము నున్నగా ఉంటుంది. స్త్రీనా పురుషుడా అనున్నది దృష్టి వృత్తి ద్వారా తెలుస్తుంది. పోను పోను మీకు చాలా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. బాబా కల్పకల్పం వచ్చి పిల్లలైన మనకు రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా చేస్తారని మీకు ఎంత సంతోషం ఉండాలి. ఇతర ధర్మాల వారంతా వారి విభాగాలలోకి వెళ్ళిపోతారని కూడా మీకు తెలుసు. ఆత్మల వృక్షం కూడా చూపిస్తారు కదా. చిత్రాలలో చాలా సవరణలు చేస్తారు, పరివర్తనలు జరుగుతూ ఉంటాయి. బాబా సూక్ష్మవతనం గురించి అర్థం చేయిస్తారు. సంశయ బుద్ధి కలవారైతే మొదట ఇలా చెప్పేవారు, ఇప్పుడు ఇలా చెప్తున్నారు అని అంటారు. లక్ష్మీనారాయణల
2 రూపాలను కలిపి విష్ణువు అని అంటారు. అంతేకాని 4 భుజాల మనుషులు ఉండరు. రావణునికి 10 తలలు చూపిస్తారు. అలాంటి మనుషులు ఎవరూ ఉండరు. ప్రతి సంవత్సరం రావణుని కాలుస్తారు. ఇది బొమ్మలాట వంటిది. శాస్త్రాలు లేకుండా మేము బ్రతకలేమని, శాస్త్రాలు మా ప్రాణాల వంటివని మనుషులు చెప్తారు. గీతకు ఎంత గౌరవం ఉందో చూడండి. ఇక్కడ మీ వద్ద అనేక మురళీలు ప్రోగు చేయబడతాయి. మీరు ఉంచుకుని ఏం చేస్తారు? రోజు రోజుకు మీరు కొత్త కొత్త పాయింట్లు వింటూ ఉంటారు. పాయింట్లు నోట్ చేసుకోవటం మంచిదే. చేసే సమయంలో ఈ పాయింట్లు అర్థం చేయించాలని రిహార్సల్ చేస్తారు. టాపిక్ల లిస్ట్ ఉండాలి. ఈరోజు ఈ టాపిక్ గురించి తెలిపిస్తాము. రావణుడు ఎవరు? రాముడు ఎవరు? సత్యమేమిటో మీకు తెలియచేస్తాము. ఈ సమయంలో పూర్తి ప్రపంచమంతా రావణ రాజ్యముంది. అందరిలో 5 వికారాలు ఉన్నాయి. తండ్రి వచ్చి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు. ఇది ఓటమి గెలుపుల ఆట. 5 వికారాల రూపీ రావణుని వలన ఆ ఓటమి ఎలా కలుగుతుంది? మొదట పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది. అదే ఇప్పుడు పతితమైపోయింది. లక్ష్మీనారాయణలే మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. తండ్రి కూడా చెప్తారు, నేను వీరి అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. మేము కూడా చాలా జన్మల అంతిమంలో తండ్రి నుండి జ్ఞానం తీసుకుంటున్నామని మీరు కూడా చెప్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఎవరైనా మందబుద్ధి కలవారైతే అర్థం చేసుకోలేరు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. చాలామంది వచ్చారు, మరలా వెళ్ళిపోయారు. వారు మళ్ళీ వస్తారు. ప్రజల్లో కూడా చాలా తక్కువ పదవిని పొందుతారు. అది కూడా ఉండాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మేమిప్పుడు ఈ చదువు పూర్తి చేసి మనుషుల నుండి దేవతలుగా విశ్వాధికారులుగా అవుతాము. మా రాజ్యంలో పవిత్రత సుఖశాంతులు అన్నీ ఉంటాయి. దాన్ని ఎవ్వరూ లాక్కోలేరు అనే నష సదా ఉండాలి. సెకండ్ పాయింట్, ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళేందుకు స్మృతి యాత్రలో మంచి ఈతగాడిలా అవ్వాలి. మాయ ద్వారా మునకలు వేయకుండా స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. స్మృతి చాట్ను యథార్థంగా అర్థం చేసుకుని రాయాలి. ఈరోజు వరదానము. పురుషార్థం మరియు ప్రాలబ్ధం యొక్క లెక్కాచారం తెలుసుకొని తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళే నాలెడ్జ్ఫుల్ భవ. పురుషార్థం ద్వారా చాలా కాలపు ప్రాలబ్ధం తయారు చేసుకునేందుకు సమయం ఇదే. అందువలన నాలెడ్జ్ఫుల్గా అయి తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళండి. ఇందులో ఈరోజు కాకుంటే రేపు మర్చిపోతాము అని అనుకోకండి. దీనిని సోమరితనము లేక నిర్లక్ష్యము అని అంటారు. ఇంతవరకు బాప్దాదా స్నేహసాగరులుగా అయి సర్వ సంబంధాల స్నేహంలో పిల్లల సోమరితనంను సాధారణ పురుషార్థాన్ని చూస్తూ వింటూ కూడా అదనపు సహాయంతో అదనపు మార్కుల్నిచ్చి ముందుకు నడిపిస్తున్నారు. కనుక నాలెడ్జ్ఫుల్గా అయి ధైర్యము మరియు సహయోగం యొక్క విశేష వరదానం నుండి లాభం తీసుకోండి. స్లోగన్: ప్రకృతికి దాసులుగా అయ్యేవారే ఉదాసీనంగా అవుతారు. అందువలన ప్రకృతి చీతులుగా అవ్వండి. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభూలుగా అవ్వండి. ఎలాగైతే ఎవరైనా ఏదైనా సాగరంలో ఇమిడిపోతే ఆ సమయంలో వారికి సాగరం తప్ప వేరే ఏది కనిపించదు, అలాగే తండ్రిలో అనగా సర్వగుణాల సాగరంలో ఇమిడిపోవాలి.
దీనినే లవలీన స్థితి అని అంటారు. కనుక తండ్రిలో ఇమిడిపోకండి, కానీ తండ్రి స్మృతిలో, స్నేహంలో ఇమిడిపోవాలి. అచ్చా. ఓం శాంతి.